ఇది పేజ్ నెంబర్ 17 NCF 2023 ఏదైతే ఆగస్ట్ 23లో రిలీజ్ అయింది. అంటే మీ CTET ఎగ్జామ్స్ నడుస్తున్నప్పుడు ద లేటెస్ట్ NCF 2023 వాజ్ రోల్డ్ అవుట్. ఇందులో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు దట్ ద పెడగాగికల్ అప్రోచెస్ విచ్ హ్యావ్ టు బి ఫాలోడ్ వుడ్ బి more experiential, integrated, inquiry-driven, discovery-oriented, discussion-based, project-based, art-based, sports-based, activity-based. ఈ discussion-based, inquiry-driven, discovery-oriented, project-based, art-based, sports-based అంటే అర్థం ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మెథడ్ అని చెప్పి. అందుకే ఈ వీడియోని చేశాను. బికాస్ నెక్స్ట్ CTETలో దెర్ ఇస్ అ హై ఛాన్స్ దట్ దే మే ఆస్క్ యూ అ ఫ్యూ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్షియల్ టీచింగ్. CBSE ఎక్స్పీరియన్షియల్ టీచింగ్ మీద ఒక హ్యాండ్బుక్ విడుదల చేసింది. సో ఇట్ ఈస్ బేసికలీ ఒక స్టోరీ లాగా ఇద్దరు పిల్లల మధ్యలో స్టోరీ మాట్లాడుకుంటున్నట్టు ఎక్స్పీరియన్షియల్ టీచింగ్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ యూ కెన్ రీడ్ మోర్ అబౌట్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. తెలుగు మీడియం పిల్లలకి ఇది వికీపీడియా, అనుభవపూర్వకమైన అభ్యాసం. ఇది చాలా క్లియర్గా చాలా విస్తృతంగా ఇచ్చారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను. యూ కెన్ క్లిక్ ఆన్ ద లింక్ అండ్ యూ కెన్ గో త్రూ దిస్. క్లాస్ 6లో వాస్క్యులర్ సిస్టమ్ ఇన్ ప్లాంట్స్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. ఆ టాపిక్ని ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ టీచింగ్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ బోర్డు మీద వాస్క్యులర్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవాపరేషన్ అంటే ఏంటి, జైలం ఏంటి, ఫ్లోయం ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, ఒక డయాగ్రామ్ డ్రా చేసి కింద నుంచి పైదాకా నీళ్ళు ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి అని చెప్పి టీచర్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు పిల్లల చేత ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. బల్సమ్ ప్లాంట్ ఒకటి తీసుకుని ఆ బల్సమ్ ప్లాంట్ని ఒక బీకర్లో వాటర్ తీసుకుని ఆ వాటర్లో రెడ్ ఇంక్ వేసి ఈ ప్లాంట్ని పెట్టి కొన్ని గంటలు లేదా ఒక రోజు తర్వాత చూస్తే ఈ రెడ్ కలర్ అనేది దాని స్టెమ్లో, ఆ ప్లాంట్ స్టెమ్లో పైదాకా వెళ్ళినట్టు మనకి ట్రాన్స్పోర్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ మనం ఏదైతే బోర్డు మీద నేర్పించామో దానికి ప్రూఫ్గా మనము పిల్లల చేత ఈ ఎక్స్పెరిమెంట్ చేయిస్తాం. దిస్ ఈజ్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లేదా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో మనం ఫస్ట్ ఇంట్రొడక్షన్ వాస్క్యులర్ సిస్టమ్ ఇంపార్టెన్స్ ఏంటో చెప్పిన తర్వాత పిల్లలకి వాళ్ళకి ఏం తెలుసు ఈ టాపిక్ గురించి అని క్వశ్చన్స్ అడుగుతాం. అడిగిన తర్వాత వాళ్ళని గ్రూప్స్లో డివైడ్ చేసి వాళ్ళని ఒక ప్లాంట్ తీసుకుని ఏదైతే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాంట్ని డిసెక్ట్ చేసి అంటే కట్ చేసి ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇచ్చి దాన్ని చూడమంటాం. చూసినప్పుడు వాళ్ళకి ఏవైతే స్ట్రక్చర్స్ కనిపిస్తాయో ఆ స్ట్రక్చర్స్ ఏంటి అని చెప్పి వాళ్ళని అడిగి వాళ్ళకి ఎంతవరకు తెలుసో చూసిన తర్వాత వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాట్ ఈస్ జైలం, వాట్ ఈస్ ఫ్లోయం అని చెప్పి. దెన్ విల్ సెటప్ ద ఎక్స్పెరిమెంట్ అగైన్ ఇన్ గ్రూప్స్. ఒక బౌల్ తీసుకుని ప్లాంట్ పెట్టడం ఇదంతా చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత మనం పిల్లల చేత ఒక డిస్కషన్ పెట్టుకుంటాం. ఈ డిస్కషన్స్లో పిల్లలు వాళ్ళకి ఏం అర్థమైంది ఎక్స్పెరిమెంట్ ద్వారా అని చెప్పి చెప్తారు. సో దే యాక్చువల్లీ అండర్స్టాండ్ కి కింద నుంచి పైదాకా కలర్ ఎక్కింది అంటే కింద నుంచి ఈ ట్యూబ్స్ ఏవైతే వాళ్ళు ఈ డిసెక్షన్లో చూసారో దీని ద్వారా పైకి వెళ్ళింది అని చెప్పి పిల్లలకి మనం నేర్పించకుండానే అర్థమవుతుంది. పైదాకా ఎలా వెళ్ళింది అన్నది వీ మే గివ్ దెమ్ ఎ స్ట్రా ఆర్ సంథింగ్ అండ్ ఆస్క్ దెమ్ టు సక్. ఈ సక్ చేసినప్పుడు నీళ్లు పైకి ఎలా వెళ్తాయి అలానే ప్లాంట్లో వెళ్తాయి అన్నది కూడా అర్థమవుతుంది. సో ఈ డిస్కషన్ క్వశ్చన్స్ ద్వారా పిల్లలకి మనము నేర్పించే కాన్సెప్ట్ని క్లారిఫై చేయాలి. అంతేగాని బోర్డు మీద రాసి మనము ఒక టాపిక్ని క్లారిఫై చేయకూడదు. సో తర్వాత ఇఫ్ యూ డ్రా సమ్ విజువల్ ఎయిడ్స్ చూపించి లేదా డయాగ్రామ్లో డ్రా చేసి వీ కెన్ రీఇన్ఫోర్స్ ద కాన్సెప్ట్. ఏదైతే పిల్లలకి అర్థమైందో దాన్ని లాస్ట్కి టీచర్ రీఇన్ఫోర్స్ చేస్తారు. ఫైనల్లీ షీ కెన్ గివ్ ఏ క్రియేటివ్ ప్రాజెక్ట్. వాళ్ళకి ఏం అర్థమైంది వాస్క్యులర్ సిస్టమ్ గురించి అని చెప్పి షీ కెన్ ఆస్క్ దెమ్ టు ప్రిపేర్ సమ్ పోస్టర్స్ లేదా 3D మోడల్ తయారు చేయమనొచ్చు. వీడియో చేయగలరంటే వీడియో చేయమని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ని బేస్ చేసుకుని వాళ్ళకి ఈ కాన్సెప్ట్ అసలు అర్థమైందా అర్థం కాలేదా అని చెప్పి అసెస్మెంట్ నడుస్తుంది. సో ప్రాజెక్ట్ వల్ల చేయొచ్చు లేదా క్విజ్ లాగా కండక్ట్ చేయొచ్చు. ఏదైనా ప్రెజెంటేషన్ పిల్లలనే ఒక ప్రెజెంటేషన్ ఇమ్మని చెప్పి అడగచ్చు. ఆర్ యూ కెన్ ఆస్క్ దెమ్ టు రైట్ అంటే రిఫ్లెక్షన్ అంటే వాళ్ళకి ఏం అర్థమైంది అన్నది వాళ్ళు రాస్తే దాన్ని బట్టి పిల్లలకి ఎంత అర్థమైంది అన్నది మనం అసెస్ చేయొచ్చు. సో అసెస్మెంట్ కూడా పేపర్ పెన్ టెస్ట్ లాగా క్వశ్చన్ ఆన్సర్ టెస్ట్ లాగా కాకుండా వాళ్ళకి ఈ ఎక్స్పెరిమెంట్లు వీటన్నిటి ద్వారా వాళ్ళకి ఏం అర్థమైంది అన్నది మనము అసెస్ చేస్తాం. సో ఇలా మనము ఒక లెసన్ని నేర్పించటాన్ని మనము ఎక్స్పీరియన్షియల్ టీచింగ్ అని చెప్పి అంటాం.
సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్, ఎక్స్పెరిమెంట్స్, డిస్కషన్స్, విజువల్ ఎయిడ్స్ చూపించటం, ఇలాంటివన్నీ చూపించి పిల్లలకి ఆ కాన్సెప్ట్ గురించి డీపర్ అండర్స్టాండింగ్ వచ్చేందుకు హెల్ప్ చేస్తాం. సో పిల్లలు ఎప్పుడైతే ఫస్ట్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారో, అంటే వాళ్ళంతటా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ లాగా, దట్ ఈస్ ఎ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తారు, అంటే వాళ్ళు ఎనలైజ్ చేస్తారు, వాళ్ళకి ఏం అర్థమైంది, ఏం కష్టం అనిపించింది, వాట్ ఆర్ ద ఛాలెంజెస్. సో దాన్ని మనం రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్ అంటాం. వాళ్ళు ఈ డిస్కషన్స్లో వాళ్ళకి క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది, దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్ అంటాం. సో ఒకసారి కాన్సెప్ట్ వాళ్ళకి క్లియర్గా ఫామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ కాన్సెప్ట్ని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేస్తారు అన్నది యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్ కిందకు వస్తుంది. ఈ సైకిల్ ఏదైతే ఉందో, కాంక్రీట్ ఎక్స్పీరియన్స్, రిఫ్లెక్టివ్ అబ్జర్వేషన్, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్చువలైజేషన్, యాక్టివ్ ఎక్స్పెరిమెంటేషన్, ఇది యాక్చువల్లీ డేవిడ్ ఏ. కోల్బ్స్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ థియరీ అని కూడా అంటారు. పిల్లలకి మనము యాక్టివిటీ ఇచ్చి లేదా ఏదైనా డయాగ్రామ్ డ్రా చేయమని చెప్పి గేమ్ లాగా ఒక కాన్సెప్ట్ని నేర్పించడం, లేదా ఒక గ్రూప్ యాక్టివిటీ లాగా ఇలా మనం నేర్పిస్తాం కాబట్టి ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ యాక్టివిటీలో ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఎక్స్పీరియన్షియల్ టీచింగ్లో జాయ్ఫుల్ లెర్నింగ్ ఉంటుంది, ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఫన్ గేమ్స్ అండ్ స్టడీస్, స్పోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. Now let us see what are the key aspects of experiential learning. Key aspects అంటే characteristics. ఈ కింద ఏవైతే 9 ఉన్నాయో ఈ 9 ఉంటేనే మనకి అది ఎక్స్పీరియన్షియల్ టీచింగ్ కిందకు వస్తుంది. అన్నిటికంటే ఫస్ట్ యాక్టివ్ లెర్నింగ్. ఇంతకుముందు బోర్డు మీద టీచర్ నేర్పిస్తున్నప్పుడు పిల్లలు కూర్చుని వింటున్నారు అంటే వాళ్ళని ప్యాసివ్ లెర్నర్స్ అని చెప్పి అన్నాం. కానీ మనం ఇప్పుడు పిల్లలకి యాక్టివిటీస్ ఇచ్చి వాళ్ళంతటా వాళ్ళు యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు నాలెడ్జ్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు అంటున్నాం, అంటే దే ఆర్ ఇంటూ యాక్టివ్ లెర్నింగ్. సెకండ్ ఈజ్ రియల్ వరల్డ్ అప్లికేషన్. వాళ్ళు ఏదైతే థియరీలో నేర్చుకుంటున్నారో దాన్ని రియల్ వరల్డ్లో ఎలా అప్లై చేయాలి అన్నది కూడా మనము వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు B.Edలో ఏదైతే మనం థియరీ సబ్జెక్ట్స్ నేర్చుకుంటామో లాస్ట్లో 2 months ఎవ్రీ ఇయర్ మనము స్కూల్లో ఇంటర్న్షిప్ చేస్తాం. వాట్ ఈస్ దట్ ఇంటర్న్షిప్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్షియల్ టీచింగ్. మనం ఏదైతే B.Edలో థియరీలో నేర్చుకుంటామో వాటిని క్లాస్ తీసుకుంటున్నప్పుడు ఎలా అప్లై చేయాలి అన్నది తెలుసుకోవటమే ఇంటర్న్షిప్. సో మనం థియరీలో నేర్చుకున్న దాన్ని రియల్ వరల్డ్ అప్లికేషన్లో వాడటం అనేది ఈజ్ ఎ కీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ టీచింగ్. థర్డ్ ఈజ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అనేది చాలా నెసెసరీ ఎక్స్పీరియన్షియల్ టీచింగ్లో. ఊరికే యాక్టివిటీ చేసేసి కంప్లీట్ చేయటమే కాకుండా ఆ యాక్టివిటీ అయిన తర్వాత చిల్డ్రన్ షుడ్ బి ఏబుల్ టు అనలైజ్, వాళ్ళు ఏం నేర్చుకున్నారు, వాళ్ళకి ఏం ఛాలెంజింగ్ అనిపించింది, ఏ పార్ట్ కష్టం అనిపించింది అన్నది వాళ్ళంతటా వాళ్ళు అనలైజ్ చేసుకుని రిఫ్లెక్ట్ చేయాలి. అప్పుడే ఇట్ హెల్ప్స్ దెమ్ టు కన్స్ట్రక్ట్ దేర్ నాలెడ్జ్ క్లియర్లీ. ఫోర్త్ వన్ ఇస్ ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్. ఇంటర్డిసిప్లినరీ అప్రోచ్ అన్నప్పుడు చాలా సబ్జెక్ట్స్ని మనము లైన్ ఆఫ్ డిమార్కేషన్ని చాలా థిన్ చేసేస్తాం. ఇప్పుడు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే యూ విల్ ఫైండ్ ఎ లెసన్ ఆన్ డ్యామ్స్. ఇలా ఒక సబ్జెక్ట్ గురించి టాపిక్స్ ఇంకో సబ్జెక్ట్లో కూడా మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లలకి దే గెట్ ఎ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంప్లెక్స్ ఇష్యూస్. ఫిఫ్త్ ఈజ్ కొలాబరేషన్. ఈ కొలాబరేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి స్కూల్ వదిలిన తర్వాత పిల్లలు జాబ్లోకి వెళ్ళినప్పుడు దే విల్ బి వర్కింగ్ ఆన్ వన్ సింగిల్ టాస్క్ విత్ అన్నోన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అన్నోన్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో పనిచేయాలి అంటే వాళ్ళకి అప్పుడు కొత్తగా అనిపించకూడదు. మనం ఇప్పుడు స్కూల్ నుంచే వాళ్ళకి ఒక గ్రూప్ లేదా వేరే వేరే గ్రూప్స్లో వేస్తూ మనం ఎప్పుడైతే వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయిస్తామో వాళ్ళల్లో కొలాబరేషన్ స్కిల్స్ అనేవి స్లోగా ప్రమోట్ అవుతాయి. సో వాళ్ళు గ్రూప్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ టీమ్ వర్క్ అనేది ఉంటుంది. ఎవరికి వాళ్ళు నేనే ఎక్కువ చేయాలి అన్నట్టు కాకుండా కలిసికట్టుగా ఒక టాస్క్ని మనం కంప్లీట్ చేయాలని చెప్పి ఉంటుంది. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుని అంటే కమ్యూనికేట్ చేసి దే విల్ బి సాల్వింగ్ ద ప్రాబ్లమ్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. పియర్ లెర్నింగ్ ఉంటుంది. ఒక పిల్లాడికి ఎవరైతే స్లోగా అర్థమవుతుందో టీచర్ చెప్తే అర్థం కాకపోవచ్చు, కానీ ఒక ఫ్రెండ్ చెప్తే అర్థమవుతుంది. సో వాళ్ళు ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ఆ ఎక్స్పెరిమెంట్ లేదా ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకునేందుకు ట్రై చేస్తారు. సో ఇలా ఈ కొలాబరేటివ్ స్కిల్స్ అనేవి దే ఆర్ అ కీ ఆస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ టీచింగ్. సిక్స్త్ ఈజ్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్. పిల్లలు యాక్టివిటీస్ చేసిన తర్వాత మనము వాళ్ళని వీ షుడ్ ఎంకరేజ్ దెమ్ టు ఆస్క్ క్వశ్చన్స్.
ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆన్సర్స్ వాళ్ళంతటా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేందుకు మనం ఎంకరేజ్ చేయాలి. దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్. అప్పుడే వాళ్ళకి నాలెడ్జ్ని వాళ్ళంతట వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవటం వాళ్ళకు వస్తుంది. 7th is పర్సనలైజ్డ్ లెర్నింగ్. ఈ పిల్లలకి మనం ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు టీచర్ ఒకటే కాన్సెప్ట్ మీద 2-3 ప్రాజెక్ట్స్ ఇస్తారు. సో చిల్డ్రన్ హ్యావ్ అ చాయిస్కి వాళ్ళకి లెర్నింగ్ స్టైల్ ఏంటి, వాళ్ళకి ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఇదే చేయి అని చెప్పి ప్రాజెక్ట్ ఇవ్వటం కాకుండా వి గివ్ దెమ్ అ చాయిస్. ఆ చాయిస్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇష్టంగా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇట్ హెల్ప్స్ యాజ్ అ మోటివేషన్ అండ్ ఎంగేజ్మెంట్. 8th is authentic assessment. మామూలుగా ట్రెడిషనల్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ పేపర్ పెన్ ఎగ్జామ్ లాగా కాకుండా మనం పిల్లలకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి లేదా వాళ్ళని ఏదన్నా డెమాన్స్ట్రేషన్ ఇచ్చి వాళ్ళకి ఏం అర్థమైందో చెప్పండి అని చెప్పి మనం అంటాం కాబట్టి ఇట్ యాక్చువల్లీ యూ విల్ కమ్ టు నోకి పిల్లలకి ఏం అర్థమైంది అంటే క్వశ్చన్ ఆన్సర్స్ని రోట్ మెమరీతో బై హార్ట్ చేసి రాయటం కాకుండా వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏం అర్థమైంది ఎంతవరకు అర్థమైంది అని చెప్పి మనకి తెలుస్తుంది. దీన్నే మనము ఆథెంటిక్ అసెస్మెంట్ అంటాం. ద లాస్ట్ వన్ ఇస్ టీచర్ యాజ్ ఎ ఫెసిలిటేటర్. టీచర్ ఓన్లీ నాలెడ్జ్ని ఇంపార్ట్ చేయటం అన్నట్టు కాకుండా షీ విల్ ప్రొవైడ్ గైడెన్స్, సపోర్ట్ అండ్ స్ట్రక్చర్ ఫర్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్సెస్. క్విక్ MCQs. What is the primary emphasis of experiential teaching? Passive learning, traditional instructions, learning through hands-on experience, lectures and textbook. Experiential learning annappudu primary emphasis is on hands-on experience. Option C is the answer. Question number 2. How does experiential teaching connect classroom learning to real-world situations? Through lectures and textbooks, by encouraging passive learning, by applying knowledge to practical scenarios, through traditional instruction methods. సో ఏదైతే వాళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారో దాన్ని రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్లో దే అప్లై వాట్ దే లెర్న్డ్ ఇన్ ద క్లాస్ టు ప్రాక్టికల్ సినారియోస్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. Which educational approach emphasizes learning through direct hands-on experiences rather than traditional instruction methods? Direct hands-on experience, traditional instruction method and kanidi experiential teaching. Question number 4. What does NCF 2023 emphasize as an educational approach for effective learning? Ide question ni they may also ask you which educational approach aligns with the recommendations of NCF 2023 and promotes learning through direct hands-on experience. It is experiential learning. Option B is the answer. Question number 5. According to NCF 2023, what is the primary focus of experiential teaching in schools? Passive learning, memorization of facts, active learning through hands-on experiences, lecture based. Obviously it is C, active learning through hands-on experiences. Question number 6. In the context of NCF 2023, why is experiential teaching advocated? NCF 2023లో experiential teachingని ఎందుకు వాళ్ళు అడ్వకేట్ చేస్తున్నారు అంటే ఎందుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు? టు ప్రమోట్ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్స్, టు రెడ్యూస్ స్టూడెంట్ ఎంగేజ్మెంట్, టు ఎంకరేజ్ critical thinking and practical application of knowledge. So option C is the answer. Question number 7. What does NCF 2023 suggest about the relationship between experiential teaching and traditional instruction method? NCF 2023లో ఎక్స్పీరియన్షియల్ టీచింగ్కి ట్రెడిషనల్ ఇన్స్ట్రక్షన్ మెథడ్స్కి మధ్యలో రిలేషన్షిప్ ఏంటని చెప్పి ఇచ్చారు. జనరల్లీ మనము టీచింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక మెథడ్ నడవదు. ఓన్లీ ట్రెడిషనల్ ఇన్స్ట్రక్షన్ మెథడ్లో నుంచి మనం నేర్పించి పిల్లలకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా నడవదు. ఓన్లీ పిల్లల చేత ఎక్స్పీరియన్షియల్ టీచింగ్ చేసినా నడవదు. సో మనము మధ్యస్థంగా వెళ్ళాలి. ఎందుకంటే లోవర్ క్లాసెస్లో మనము పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఉండవు కాబట్టి యాక్టివిటీస్తో మనం నేర్పించగలం. కానీ హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు కాన్సెప్ట్స్ కాంప్లెక్స్గా అవుతూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ కాంప్లెక్స్గా ఉంటాయి కాబట్టి బోర్డు దగ్గర నుంచి నేర్పించాల్సిన అవసరం ఉంటుంది. అందుకని సిచ్యువేషన్ని చూసుకుని టాపిక్ని బట్టి మనము రెండు వాడుతూ ఉండాలి. సో వాట్ డస్ NCF 2023 సజెస్ట్ అంటే దే క్యాన్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్, అంటే ఒకదాన్ని ఒకటి హెల్ప్ చేసుకుంటూ రెండు వాడుతూ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 8. Experiential teaching allows students to choose projects or topics that interest them.
ఇంక్రీజింగ్ మోటివేషన్ అండ్ ఎంగేజ్మెంట్. వాట్ ఈస్ దిస్ ఆస్పెక్ట్ నోన్ యాజ్? ప్రాజెక్ట్ అనేది ఒకటి వాళ్ళకి ఇచ్చి ఇదే చేయాలి అని కాకుండా మనము చాయిస్ ఇస్తాం. వాళ్ళు అన్ని ఇచ్చిన చాయిస్లోంచి ఒకటి వాళ్ళు తీసుకుని చేయొచ్చు. దీన్ని మనము పర్సనలైజ్డ్ లెర్నింగ్ అని చెప్పంటాం. క్వశ్చన్ నెంబర్ 9. Which of the following best describes the focus of authentic assessment in experiential learning? ఈ నాలుగిట్లో authentic assessment అంటే ఏంటి? Assessing students' memorization skills, evaluating students' ability to ask questions, measuring students' practical application of knowledge and skills, testing students using standardized assessment. ఆథెంటిక్ అసెస్మెంట్ అంటే పిల్లలకి వాళ్ళు నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారు అని మనం చూసేదే ఆథెంటిక్ అసెస్మెంట్. సో మెజరింగ్ స్టూడెంట్స్ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. Which of the following sets of options correctly represent examples of experiential teaching method? వీటిలలో ఏది ఎక్స్పీరియన్షియల్ టీచింగ్ కిందకు వస్తుంది? ఫీల్డ్ ట్రిప్స్, హ్యాండ్స్ ఆన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్. సో ఫీల్డ్ ట్రిప్స్ అన్నప్పుడు మనము పిల్లల్ని ఫీల్డ్లోకి పట్టుకెళ్ళి ఎగ్జాక్ట్లీ నేర్పిస్తాం. అంటే చిన్నపిల్లలకి సపోజ్ మనం యానిమల్స్ గురించి నేర్పిస్తున్నప్పుడు, ఫామ్ గురించి నేర్పిస్తున్నప్పుడు మనం పట్టుకెళ్ళి అక్కడ చూపిస్తాం. లేదా ఏదన్నా క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి నేర్పించినప్పుడు క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీకి పట్టుకెళ్ళి చూపించటం. సో ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియల్ టీచింగ్. హ్యాండ్స్ ఆన్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు చేసి చూడటం కూడా ఎక్స్పీరియన్షియల్ టీచింగ్. ఇంటర్న్షిప్ అంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళు అప్లై చేయటం రియల్ వరల్డ్లో. సో ఇంటర్న్షిప్ కూడా ఎక్స్పీరియన్షియల్ టీచింగ్. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ కూడా వాళ్ళు థియరీలో నేర్చుకున్నది వాళ్ళు రియల్ వరల్డ్లో అప్లై చేయటం. సో 4 కూడా ఎక్స్పీరియన్షియల్ టీచింగ్ కిందకే వస్తాయి. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ద ఆన్సర్. పిల్లల నాలెడ్జ్ వాళ్ళంతటా వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అంటే టీచర్కి రోల్ లేదని కాదు. టీచర్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎక్స్పీరియన్షియల్ టీచింగ్. ఎందుకంటే ఏవైతే ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ లేదా యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో స్పెసిఫిక్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్కి సరిపడే యాక్టివిటీస్ ఏంటి, డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ ఉన్న పిల్లలు ఉన్న క్లాస్లో ఏ యాక్టివిటీస్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ప్లాన్ చేసేది టీచరే. ప్లస్ వాళ్ళు ఎక్కడైతే ఆగిపోతారో అలాంటి చోట వాళ్ళకి స్కాఫ్ హోల్డింగ్ ఇవ్వాల్సింది, సపోర్ట్ ఇవ్వాల్సింది, గైడెన్స్ ఇచ్చేది కూడా టీచర్. వాళ్ళకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకోవాలి అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఇచ్చి వాళ్ళ ఆలోచనని ఇగ్నైట్ చేయాల్సింది టీచర్. ప్లస్ ఏదైతే వాళ్ళు ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యారు, ఇంకా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉండాలి, లేదా వాళ్ళకి అసెస్మెంట్ పెట్టినప్పుడు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా టీచరే చేస్తుంది. ఇదే కాకుండా షీ వుడ్ మేక్ గ్రూప్స్ బికాస్ ఆఫ్ విచ్ ఆ పిల్లల్లో కొలాబరేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. పిల్లలకి సడన్గా ఇచ్చిన యాక్టివిటీలోంచి మనం చెప్పే లెర్నింగ్ అవుట్కమ్ కాకుండా వేరే ఏదన్నా సడన్గా వస్తే ఇది కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు అనకుండా టీచర్ ఫ్లెక్సిబుల్గా ఉండి షీ ఆల్సో లుక్స్ ఇన్ టు దట్ న్యూ థింగ్ వాట్ చిల్డ్రన్ హ్యావ్ ఫౌండ్ అవుట్ అంటే ఫ్లెక్సిబుల్గా టీచర్ బిహేవ్ చేస్తుంది. ఇలా షీ యాక్చువల్లీ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అంటే పిల్లలతో పాటు తనకున్న నాలెడ్జ్తోనే కాకుండా పిల్లలతో వాళ్ళు టీచ్ చేస్తున్నప్పుడు వేరే కొత్త విషయాలు కూడా టీచర్ కూడా నేర్చుకుంటూ ఉంటుంది. దట్ మీన్స్ షీ మోడల్స్ అ లైఫ్ లాంగ్ లెర్నింగ్. Question number 11. What is one of the primary responsibilities of teachers in experiential learning? Memorizing learning objectives, designing hands-on real-world experiences, conducting traditional tests and quizzes, promoting passive learning. Primary responsibility is she is the one who designs the hands-on real-world experiences. Option B is the answer. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మెథడ్ యొక్క బెనిఫిట్స్ ఏంటి? అన్నిటికంటే ఫస్ట్ ఈజ్ ఇట్ యాక్సెలరేట్స్ లెర్నింగ్. లెర్నింగ్ బై రోట్ మెమరీ లేదా రిపిటేటివ్ లెర్నింగ్ అని ఏదైతే ఉందో దాన్ని మనము లెర్నింగ్ బై డూయింగ్తో రీప్లేస్ చేసి చాలా కాలమైంది. ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మెథడాలజీ ఏదైతే ఉందో దీనివల్ల పిల్లలలో వాళ్ళ ఆలోచన తీరు మార్పు వస్తుంది. అంటే ఒక యాక్టివిటీని వాళ్ళంతటా వాళ్ళు చేయాలి అన్నప్పుడు వాళ్ళు క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అనేవి లేదా ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ అనేవి వాళ్ళల్లో ఇంప్రూవ్ అవుతాయి. ఇలా వాళ్ళంతటా వాళ్ళు కష్టపడి ఒక టాపిక్ని ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్ కూడా అనిపిస్తుంది, ప్లస్ అది చాలా కాలం వరకు వాళ్ళకి గుర్తుండిపోతుంది. సెకండ్ ఈజ్ ఇట్ హెల్ప్స్ ప్రొవైడ్ అ సేఫ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్యులేషన్స్ ఉంటాయి.
సిమ్యులేషన్స్ అంటే ఏవైతే మనకి రియల్ లైఫ్ సినారియోస్ ఉంటాయో వాటిని మనము కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో ఒక గేమ్ లాగా ఇస్తాం. అలా మనము ఏదన్నా టాపిక్ని లేదా కాన్సెప్ట్ని మనం నేర్పించినప్పుడు పిల్లలకి డేంజర్ కూడా ఉండదు. అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో లెర్న్ ద కాన్సెప్ట్ వెరీ ఈజీలీ. థర్డ్ ఈజ్ ఇట్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్. లెర్నింగ్ బై డూయింగ్ చేసినప్పుడు ఊరికే మనం నేర్చుకుని ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయటం అలా కాకుండా మనం నేర్చుకున్న దాన్ని మనము ఎలా అసలు రియల్ లైఫ్లో ఎలా వాడగలము, అది వాడి మనము ఉద్యోగంలో ఎలా వాడతాం, ఆ కాన్సెప్ట్ని వాడి మనం డబ్బులు ఎలా సంపాదించగలము, ఇలా మనము థియరీ అండ్ ప్రాక్టీస్ మధ్యలో ఉన్న గ్యాప్ని రెడ్యూస్ చేస్తాం. ఫోర్త్ ఈజ్ ఇట్ ప్రొడ్యూసెస్ అ డెమాన్స్ట్రబుల్ మైండ్ సెట్ చేంజ్. కొంతమంది పిల్లల్లో మనము ఎంత నేర్పించినా కూడా పిల్లలకి అర్థం కావట్లేదు అని చెప్పి అంటాం, లేదా వాళ్ళ ఆన్సర్ రాయలేకపోతున్నాం అంటాం. కానీ ఈ ఎక్స్పీరియన్షియల్ మెథడ్లో మనం నేర్పించినప్పుడు వాళ్ళకి క్వశ్చన్కి ఆన్సర్ రాయటం ఇలాంటివి రాకపోవచ్చు, కానీ వాళ్ళ ఆలోచన తీరులో మాత్రం చాలా డిఫరెన్స్ వస్తుంది. దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ దే విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ విచ్ ఇస్ టాట్. ఫిఫ్త్ ఈజ్ ఇట్ ఇంక్రీజెస్ ఎంగేజ్మెంట్ లెవెల్స్. ఇది ఒక గేమ్ లాగా వాళ్ళని ఒక గ్రూప్లో ఫ్రెండ్స్ గ్రూప్లో కూర్చుని చేయటమే కాబట్టి వాళ్ళు అది చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తారు కాబట్టి వాళ్ళ ఎంగేజ్మెంట్ లెవెల్స్ కూడా చాలా హైగా ఉంటాయి. సిక్స్త్ ఈజ్ ఎక్సెప్షనల్లీ ఎఫెక్టివ్ ఫర్ రిటెన్షన్. ఇది ఇందాకడే చెప్పాను, వాళ్ళంతటా వాళ్ళు ఒక యాక్టివిటీ లాగా చేసి వాళ్ళు నేర్చుకుంటున్నారు కాబట్టి అది వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ద లాస్ట్ ఈజ్ ఇట్ ఎనేబుల్స్ పర్సనలైజ్డ్ లెర్నింగ్. పర్సనలైజ్డ్ లెర్నింగ్ అని ఎందుకన్నాం, ఎందుకంటే వాళ్ళకి రిజిడ్గా మనము ఇదే చేయాలి, ఒక క్వశ్చన్ ఇచ్చి ఒక ఆన్సర్ ఇవ్వాలి, ఇలా కాకుండా వాళ్ళకి మన చివరికి మనం ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళకి 2-3 ఇచ్చి వాళ్ళకి ఏది సూట్ అవుతుందో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మనము సెలెక్ట్ చేసుకోమంటాం. సో దిస్ ఎనేబుల్స్ పర్సనలైజ్డ్ లెర్నింగ్. Question number 12. According to Henry Mintzberg, what is a unique feature of experiential learning? It focuses on reading and memorization. It has no impact on a participant's mindset. It can produce dramatic changes in a participant's mindset. It primarily relies on lectures. ఈ హెన్రీ మిన్స్బర్గ్ అన్న ఆయన ప్రకారం ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది ఇట్ కెన్ ప్రొడ్యూస్ డ్రమాటిక్ చేంజెస్ ఇన్ అ పార్టిసిపెంట్స్ మైండ్ సెట్. Option C is the answer. Question number 13. How does experiential learning accelerate the learning process? Accelerate ante speed up. So learning process ni experiential learning anedi ela fast chestundi. By promoting rote memorization through critical thinking, problem solving and decision making. By emphasizing reading about the subject matter through traditional lecture based methods. So option B, it accelerates the learning process because వాళ్ళల్లో క్రిటికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు, ప్లస్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 14. వాట్ రోల్ డూ సిమ్యులేషన్స్ ప్లే ఇన్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్? దే ఆర్ యూస్డ్ టు అసైన్ మోర్ హోంవర్క్. సిమ్యులేషన్స్ క్రియేట్ అ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ ఫర్ లెర్నింగ్. Simulations are unrelated to the learning process. Simulations are primarily used for assessment. ఈ సిమ్యులేషన్స్ అనేవి దే క్రియేట్ ఏ కంట్రోల్ ఎన్వైరన్మెంట్ ఫర్ లెర్నింగ్. సో రియల్ లైఫ్ సిచ్యువేషన్కి దగ్గరగా ఉండేట్టు మనము కంట్రోల్ ఎన్వైరన్మెంట్లో తయారు చేస్తాం కాబట్టి దాన్ని సిమ్యులేషన్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 15. హౌ డస్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్? By focusing solely on theory, by providing theoretical knowledge only, by moving beyond theory to hands-on practice, by emphasizing reading and memorization. So experiential learning అనేది theory and practice కి మధ్యలో గ్యాప్ ని it moves from theory to hands-on experiences. Option C is the answer. ఈ టేబుల్లో ఇదొకటి ఇంపార్టెంట్, ఇదొకటి చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. దీస్ ఆర్ ద పాలసీస్ ఆర్ యాక్షన్స్ ఫర్ ప్రమోటింగ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ బై ఆర్గనైజేషన్. ఫస్ట్ కాలంలో మనము షగున్ అనే పోర్టల్ గురించి మాట్లాడుతున్నాము. ఇది మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇంటర్నెట్లో ఒక పోర్టల్ ఓపెన్ చేశారు, దాని పేరు షగున్. షగున్లో ష అంటే శాల అంటే స్కూల్, గుణ్ ఈజ్ ద షార్ట్ ఫామ్ ఫర్ గుణవత్త అంటే క్వాలిటీ. ఓకే, అంటే త్రూఅవుట్ ద కంట్రీ స్కూల్స్లో ఏవైతే గుడ్ ప్రాక్టీసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ షగున్ అన్న పోర్టల్లో మనకి కనిపిస్తాయి.
సెకండ్ కాలంలో ఎన్సిఎఫ్ 2005 ఇనిషియేటివ్స్ ఎట్ ద స్టేట్ లెవెల్. సో ఉత్తరప్రదేశ్లో ఆవో అంగ్రేజీ సీఖే అని చెప్పి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. తమిళనాడులో తమిళ్ లాంగ్వేజ్ సెల్, ఛత్తీస్గఢ్లో ఎర్లీ గ్రేడ్ న్యూమరసీ అండ్ లిటరసీ స్కిల్ మ్యాథ్ కిట్, ఇంగ్లీష్ కిట్, నాగాలాండ్లో యాక్టివిటీ అండ్ కాంపిటెన్సీ లెర్నింగ్. ఈ ఈ ఫస్ట్ కాలము సెకండ్ కాలము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేందుకు దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్.